వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ట్రయాంగిల్స్ బేసిక్స్ సంబంధించి ట్రయాంగిల్ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ చూసాం. ఈ రోజు క్లాస్లో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన బేసిక్స్, అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రాపర్టీస్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటికి సంబంధించిన బేసిక్స్ మనం డీటెయిల్డ్గా విత్ ప్రూఫ్స్ డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది కంప్లీట్ ఒక సిరీస్ లాగా, అంటే ఇప్పుడు మెన్సురేషన్కి సంబంధించి ట్రయాంగిల్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్వల్ ట్రయాంగిల్, ఐసోస్లెస్ ట్రయాంగిల్, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్, నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్, నెక్స్ట్ సర్కిల్స్, ఇలా డిఫరెంట్ మొత్తం మెన్సురేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ అలాగే మెన్సురేషన్ తర్వాత జామెట్రీ, ఆల్జిబ్రా, ఇలా అన్ని టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో వీటన్నిటిని మీరు నోట్స్ రాసుకున్నారు అనుకోండి, అది ఫ్యూచర్లో మీకు రిఫరెన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసి ఖచ్చితంగా మీరు ఫస్ట్ వీడియో చూడండి. చూసిన తర్వాత సెకండ్ వీడియోకి రండి. చూడండి, బేసిక్ స్టెప్ బై స్టెప్ మనం చెప్పుకోవడం జరుగుతుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా ఫస్ట్ వీడియో చూసి తర్వాతే మీరు ఈ వీడియో చూడండి. చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్లో వన్ ఆఫ్ ది యాంగిల్స్ కనుక 90 డిగ్రీస్ అంటే ఇచ్చిన త్రిభుజంలో ఏదేని ఒక కోణం 90 డిగ్రీలు ఉంటే దానిని మనం లంబకోణ త్రిభుజం అంటామండి. చూడండి, ఇక్కడ ఏబిసి అనేవి 3 వెర్టిసెస్. దీన్ని పెర్పెండిక్యులర్ పి అంటాం, దీనిని బేస్ బి అంటాం, దీన్ని హైపోటెన్యూస్ హెచ్ అంటాం. చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూడండి, దీని పెర్పెండిక్యులర్, దీన్ని బేస్, హైపోటెన్యూస్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. పైథాగరస్ థియరం అండి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఒక ట్రయాంగిల్లో ఈ సైడ్ దీని పెర్పెండిక్యులర్ అంటాం, దీని బేస్ అంటాం, ఇది హైపోటెన్యూస్ అంటాం. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఆ ప్రాపర్టీని సాటిస్ఫై చేసే సైడ్స్ అన్నిటిని కూడా మనం ట్రిప్లెట్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైపోటెన్యూస్ 5 స్క్వేర్ వాల్యూ 25, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్గా రాసాం అనుకోండి. 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, దాన్ని మనం 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్గా రాయొచ్చా? అంటే 3, 4, 5 అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్. 3, 4, 5 అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్. సో ఇలాంటి ట్రిప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం నోట్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి చోట కూడా మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ట్రిప్లెట్స్ని నోట్ చేసుకుందాం. చూడండి, ట్రిప్లెట్స్లో స్మాలర్ సైడ్ గనక ఒక ఆడ్ నెంబర్ ఉంటే, చిన్న సైడ్ గనక బేసి సంఖ్య అయ్యి ఉంటే, అంటే 3 తీసుకున్నాం అనుకోండి, వన్ ఆఫ్ ది సైడ్స్ ఇచ్చిన 3 భుజాల్లో ఒకటి 3 సెంటీమీటర్లు అనుకుంటే మిగిలిన 2 ఏ విధంగా ఉంటాయి అంటే 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9 కదా. 3 స్క్వేర్ వాల్యూ 9ని 2 కన్సిక్యూటివ్ నెంబర్స్గా రాస్తాయి 4, 5. దీన్ని మనం 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్ అంటామండి. 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్ అంటాం. ఫైన్. సో అంటే ఇచ్చిన నెంబర్ కనుక ఆడ్ నెంబర్ అయితే, బేస్ స్మాలర్ సైడ్ కనుక ఆడ్ నెంబర్ అంటే, చిన్న భుజం కనుక బేస్ సంఖ్య అయితే, చూడండి, దాని స్క్వేర్ -1/2 ఒక సైడ్, స్క్వేర్ +1/2 ఒక సైడ్. కానీ మనం చెప్పేటప్పుడు సింపుల్గా ఏమంటామంటే 3 స్క్వేర్ వాల్యూ 9ని 2 కన్సిక్యూటివ్ నెంబర్ సమ్గా రాస్తే 3, 4, 5. నెక్స్ట్ 5 తీసుకున్నాం అనుకోండి, 5 స్క్వేర్ వాల్యూ 25, 25ని 2 కన్సిక్యూటివ్ నెంబర్ సమ్గా 12 + 13, 25. 7 స్క్వేర్ అంటే 49, 49ని 2 కన్సిక్యూటివ్ నెంబర్ సమ్గా. 9 స్క్వేర్ అంటే 81, 81ని 2 కన్సిక్యూటివ్ నెంబర్ సమ్గా. 11 స్క్వేర్ అంటే 121, 121ని 2 కన్సిక్యూటివ్ నెంబర్ సమ్గా.
13 స్క్వేర్ అంటే 169. 169ని 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ సమ్గా ఇలా చెప్పచ్చు. అలాగే ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి, స్మాలర్ సైడ్స్ ఈవెన్ నెంబర్ కనుక ఉంది అనుకోండి, సేమ్ 6 తీసుకున్నాం అనుకోండి. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ ఈవెన్ నెంబర్ని హాఫ్ చేయండి, స్క్వేర్ -1, ఆ ఈవెన్ నెంబర్ని హాఫ్ వాల్యూ, దానికి స్క్వేర్ +1, ఈ ఫామ్లో ఉంటుంది. 6 తీసుకుంటే 6లో హాఫ్ వాల్యూ 3, 3 స్క్వేర్ -1 8, 3 స్క్వేర్ +1. నెక్స్ట్ 8 తీసుకున్నాం అనుకోండి, 8లో హాఫ్ వాల్యూ 4, 4 స్క్వేర్ -1 15, 4 స్క్వేర్ +1 17. అలాగే 10 తీసుకుంటే హాఫ్ వాల్యూ 5, 5 స్క్వేర్ -1 5 స్క్వేర్ +1 12. అందులో హాఫ్ వాల్యూ 6 స్క్వేర్ -1 6 స్క్వేర్ +1. 14 తీసుకున్నాం అనుకోండి, 14లో హాఫ్ వాల్యూ 7, 7 స్క్వేర్ -1 7 స్క్వేర్ +1. 16 తీసుకున్నాం అనుకోండి, 16లో హాఫ్ వాల్యూ 8, 8 స్క్వేర్ -1 8 స్క్వేర్ +1. చూడండి, ఆడ్ నెంబర్ ఉంటే ఈ విధంగా, ఈవెన్ నెంబర్ ఉంటే ఈ విధంగా. ఇవే కాకుండా అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేసే ప్రతిదీ కూడా మనం ట్రిప్లెట్ అంటాం. సో అలాంటి వాటిలో ఇంకా ఏమేమి ఉండొచ్చు, ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే డెఫినెట్గా చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, 20, 21, 29. 20 స్క్వేర్ అంటే 400, 21 స్క్వేర్ 441, 400 + 441 841, అది 29 స్క్వేర్కి ఈక్వల్ అవుతుందండి. నెక్స్ట్ 28, 45, 53, 35, 56, 35, 33 స్క్వేర్ అంటే 108 కదా, 33 వస్తుంది. 33, 56, 65. నెక్స్ట్ 36, 77, 85. నెక్స్ట్ 39, 80 and 89, 48, 55 and 73. సో ఇవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అండి. ఇవి మనం గుర్తించుకోగలిగితే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఈ వాల్యూస్ కానీ వీటి మల్టిపుల్స్ని కానీ ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు వీటికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పే యానోటేషన్స్, ఈ కంప్లీట్ నోట్స్ అంతా కూడా మీకు ఎవరెస్ట్ ఇంపాక్ట్ అనే యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా everestinpact.live ఈ వెబ్సైట్లో కూడా ఈ స్టఫ్ అంతా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. చూడండి, ఎందుకు వెబ్సైట్, టెలిగ్రామ్లో కూడా ఈ మొత్తం స్టఫ్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయొచ్చండి. కానీ ఏం జరుగుతుంది అంటే తర్వాత మీరు ఒక చోట సేవ్ చేసుకుంటారండి, ఎక్కడో అంటే ఈ ఫైల్స్ అన్నిటిని డౌన్లోడ్ చేస్తారు ర్యాండమ్గా, ఎక్కడో ఒక చోట ఉంటాయి. సో ఆర్గనైజ్డ్గా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. మీరు అంటే రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి, మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, మీరు లాగిన్ అయ్యారనుకోండి, ఈ కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా ఫ్రీగా మీరు చూసుకోవచ్చండి. తర్వాత మీకు ఏ రిఫరెన్స్ కోసం అయినా సరే మీరు ఫ్రీగా చూసుకోవచ్చు. కాబట్టి ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేదా everestinpact.live వెబ్సైట్లో అయినా సరే మీరు విజిట్ చేయండి. లాస్ట్ క్లాస్కి సంబంధించిన ట్రయాంగిల్ ఏరియాస్కి సంబంధించిన మొత్తం ఆ పీడిఎఫ్, నెక్స్ట్ అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ పీడిఎఫ్, ఇలా ప్రతిదీ కూడా ఒకే చోట ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక ఆర్గనైజ్డ్ వేలో. సో తర్వాత మీకు ఈజీగా రిఫర్ చేసుకోవడానికి ఉంటుంది. చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా మనం చూడండి 3 వెర్టిసెస్ ఏ బి సి 3 వెర్టిసెస్. సో దీని ఏరియా ఎలా చెప్పొచ్చు? దీన్ని పెర్పెండిక్యులర్ అంటాం, దీన్ని బేస్ అంటాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుంది? హాఫ్ బేస్ ఇంటూ హైటా? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమనొచ్చండి? హాఫ్ బేస్ ఇంటూ హైటా? ఎస్, హాఫ్. ఇక్కడ బేస్ ఏమవుతుంది అంటే ఈ సైడ్ బేస్ అవుతుంది. అలాగే హైట్ ఇక్కడ ఏమవుతుందంటే పెర్పెండిక్యులర్, ఇది హైట్ అవుతుంది. రైట్? వీటిని 2 లెగ్స్ అని కూడా అంటారు. హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది 2 లెగ్స్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఈ పి అండ్ బి ఉన్నాయి చూసారా? పి అండ్ బిని 2 లెగ్స్ అంటారండి. పి అండ్ బిని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి 2 లెగ్స్ అంటారు. నెక్స్ట్, ఇప్పుడు ఇదే ట్రయాంగిల్ ఏరియాని, సో ఏరియా అదే హాఫ్ బేస్ ఇంటూ హైట్, ఇదే ట్రయాంగిల్ ఏరియాని మనం ఇంకెలా చెప్పొచ్చు? ఇదే ట్రయాంగిల్ ఏరియాని ఇప్పుడు ఏసి, ఆ హైపోటెన్యూస్ ని కనుక మనం బేస్ గా తీసుకుంటే, ఏసి ఈ హైపోటెన్యూస్ ని మనం బేస్ గా తీసుకుంటే, తీసుకున్నాం అనుకోండి, హాఫ్ ఏసి ఇంటూ దెన్ సమ్ డి అన్నాం, దాన్ని సమ్ డి అన్నాం, హాఫ్ ఏసి ఇంటూ బిడి, ఇది ఏరియా అవుతుంది. హాఫ్ ఏసీ ఇంటూ బిడి ఏరియా. సో హాఫ్ ఏసీ ఇంటూ బిడి అనేది ఏరియా అని చెప్తుంది. అలాగే హాఫ్ ఏబి ఇంటూ బీసీ, ఇది కూడా ఏరియా అనే చెప్తుంది. సో ఆ రెండింటిని మనం ఈక్వేట్ చేసాం అనుకోండి, హాఫ్ ఏసీ ఇంటూ బిడి ఈక్వల్ టు హాఫ్ ఏబి ఇంటూ బీసీ అనొచ్చా? ఎస్, హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏసీ ఇంటూ బిడి అంటే హైపోటెన్యూస్ దానికి పెర్పెండిక్యులర్ గా ఉన్న లైన్, హైపోటెన్యూస్ దానికి పెర్పెండిక్యులర్ గా ఉన్న లైన్, ఆ రెండింటి ప్రొడక్ట్ 2 లెగ్స్ ప్రొడక్ట్ కి ఈక్వల్ అవుతుందండి. ఏబి ఇంటూ బీసీకి ఈక్వల్ అవుతుంది. ఈ ప్రాపర్టీ చాలా సార్లు యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఎస్. నెక్స్ట్ చూడండి, సి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక స్క్వేర్ మనం ఇన్స్క్రైబ్ చేసినప్పుడు ఆ స్క్వేర్ సైడ్ ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో స్క్వేర్ ఇన్స్క్రైబ్ చేసినప్పుడు ఆ స్క్వేర్ సైడ్ ఏమవుతుంది మనం క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి. ఆ స్క్వేర్ సైడ్ సమ్ ఎక్స్ అనుకుందాం, అది మనం చెప్పాల్సింది. ఇది పెర్పెండిక్యులర్, ఇది బేస్. ఓకే, సో ఈ మొత్తం ఏ నుంచి బి వరకు మొత్తం పి, అలాగే బి నుంచి సి వరకు మొత్తం వాల్యూ బి. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎక్స్, ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. అది ఎలానో చూద్దాం. ఈ పార్ట్ పి మైనస్ ఎక్స్ అనొచ్చా? ఇక్కడ నుంచి ఇక్కడ ఇదేమవుతుందండి? ఇది ఎక్స్ అవుతుంది కదా. అలాగే ఈ పార్ట్ ఆ పార్ట్ ఏమవుతుంది? అది కూడా సైడ్ ఎక్స్. ఇదేమవుతుంది? బి మైనస్ ఎక్స్. సో ఈ పాయింట్ అనేది సమ్ డి అంటే ఇది ఈ అందాం, ఇది ఎఫ్ అందాం. చూడండి, ఏడిఈ అనే ట్రయాంగిల్ ఏడిఈ. ఇప్పుడు మొత్తం ట్రయాంగిల్ ఏబిసి ఏరియాని ఎలా చెప్పొచ్చు చూడండి. ట్రయాంగిల్ ఏబిసి మొత్తం ట్రయాంగిల్ ఏరియాని ఎలా చెప్పొచ్చు? ట్రయాంగిల్ ఏఈడి ప్లస్ స్క్వేర్ ఈబిసిడి ప్లస్ ట్రయాంగిల్ డిఎఫ్సి. సో ట్రయాంగిల్ ఏబిసి పెద్ద ట్రయాంగిల్ ఏరియా ఎలా చెప్పొచ్చండి? పెద్ద ట్రయాంగిల్ ఏరియాని మనం ఎలా చెప్పొచ్చు?
ఈ ఈ ట్రయాంగిల్ ఏరియా ప్లస్ ఈ స్క్వేర్ ఏరియా ప్లస్ ఈ ట్రయాంగిల్ ఏరియా, ఆ మూడింటిని యాడ్ చేస్తే పెద్ద ట్రయాంగిల్ ఏరియా వస్తుందా? ఎస్ వస్తుంది. పెద్ద ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుందో చూడండి, హాఫ్ బేస్ ఇంటూ హైట్. సారీ, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ అంటే మనం బీగా రాసుకున్నాం, బేస్ అంటే బీగా రాసుకున్నాం, హైట్ ఏమో పీగా రాసుకున్నాం. ట్రయాంగిల్ ఏఈడి ఏరియా అవుతుందో చూడండి, హాఫ్ పి మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఈబిసిడి ఏరియా స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏంటండి? ఎక్స్ స్క్వేర్. ట్రయాంగిల్ డిఎఫ్సి ఏరియా ఫార్ములా ఏమవుతుంది? హాఫ్ బేస్ ఏమో బి మైనస్ ఎక్స్ ఇంటూ హైట్ ఏమవుతుందండి? ఎక్స్. సో సింప్లిఫై చేస్తే హాఫ్ బి ఇంటూ పి ఈక్వల్ టు హాఫ్ పిఎక్స్ మైనస్ హాఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ హాఫ్ బిఎక్స్ మైనస్ హాఫ్ బి మైనస్ హాఫ్ ఎక్స్ స్క్వేర్. మైనస్ హాఫ్ ఎక్స్ స్క్వేర్ కలిపితే ఎక్స్ స్క్వేర్, అది ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అనొచ్చా? చూడండి, మైనస్ హాఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందా? ఎస్. సో ఇంకేం మిగులుతుందో చూడండి, 1/2 కామన్ తీసేసుకుంటే 1/2 ఇక్కడ 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 క్యాన్సిల్ అయిపోతాయండి. ఇంక 1/2 ఉండదు. సో బేస్ ఇంటూ పెర్పెండిక్యులర్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి, బేస్ ఇంటూ పెర్పెండిక్యులర్ ఈక్వల్ టు px ప్లస్ dx. ఇక్కడ x కామన్ తీసేసుకుంటే p ప్లస్ b. సో దాని నుంచి x వాల్యూ ఏమవుతుంది అంటే బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హైట్ అండి. సో ఏమని చెప్పొచ్చు, ఏ ట్రయాంగిల్కి అయినా సరే, ఏ ట్రయాంగిల్లో అయినా సరే, ఇక్కడ మనకి ఏ రెక్టాంగిల్ ట్రయాంగిల్ అయినా ఒక స్క్వేర్ని కనుక డిస్క్రైబ్ చేసినప్పుడు ఆ స్క్వేర్ సైడ్ ఏమవుతుందంటే బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హైట్, బేస్ ఇంటూ హైట్ బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హైట్, బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హైట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కే కాదు, నిజానికి ఏ ట్రయాంగిల్కి అయినా సరే అందులో ఒక స్క్వేర్ గనుక ఇన్స్క్రైబ్ చేస్తే మనం ఇన్స్క్రైబ్ చేస్తే ఆ స్క్వేర్ సైడ్ గనుక ఎక్స్ అనుకుంటే స్క్వేర్ సైడ్ ఏమవుతుంది అంటే బేస్ ఇంటూ హైట్, ఏ ట్రయాంగిల్లో అయినా సరే మనం ఇన్స్క్రైబ్ చేయగలిగే లార్జెస్ట్ స్క్వేర్ సైడ్ ఏమవుతుందంటే బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హైట్, సో ఇక్కడ బీసీ అనేది బేస్ అవుతుందండి, నెక్స్ట్ ఏ నుంచి మనం ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తాం అనుకోండి, ఏ నుంచి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది హైట్. సో ఏ ట్రయాంగిల్ కైనా బేస్ అండ్ హైట్ తెలిస్తే స్క్వేర్ సైడ్ ఏమవుతుంది అంటే ఫర్ ఎనీ ట్రయాంగిల్ side of a square inscribed in a triangle equal to base into height of the triangle by base plus height of the triangle. Clear? Yes. ఇప్పుడు అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆ స్క్వేర్ హైపోటెన్యూస్ మీద ఉంది అనుకోండి, ఈ విధంగా ఉంది అనుకోండి,
అప్పుడు అప్పుడు మనం ఇలా చెప్పొచ్చు. అప్పుడు దాని సైడ్ మనం ఎలా చెప్పొచ్చు. ఓకే, ఏకి ఆపోజిట్గా ఉండే ఏ అనే వెర్టిసెస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏ అనుకుందాం. సి అనే వెర్టిసెస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ బి అనుకోండి. బి అనే వెర్టిసెస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ అంటే ఇక్కడ మనం హైపోటెన్యూస్ని బి అనుకుంటాం. సో ఏరియా ఏమవుతుంది అంటే చూడండి, ఇది బేస్ కాబట్టి ఏసీ అనేది బేస్ కాబట్టి దానిపైన కదా మనం డ్రా చేస్తున్నాం. సో ఆ సైడ్ ఏమవుతుంది అంటే అక్కడ ఏసీ ఇంటూ ఈ హైట్ ఏదైతే ఉందో, ఈ హైట్ అంటే బి నుంచి ఈ పాయింట్ని సమ్ డి అందాం, ఆ పాయింట్ని సమ్ డి అందాం. సో ఏసీ ఇంటూ బిడి బై ఏసీ ప్లస్ బిడి, ఇది చాలండి, ఇది చాలు. దాన్ని ఆ ఫార్ములా గుర్తించుకోండి చాలు. అక్కడ బేస్ ఇంటూ హైట్ అయితే అక్కడ బేస్ ఏంటంటే ఏసీని బేస్గా తీసుకున్నాం. ఇది హైట్. సి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏబి అండ్ బిసి ఇచ్చి ఇలా ఈ స్క్వేర్ సైడ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి. ఏబి అలాగే బీసీ ఇస్తే హైపోటెన్యూస్ చెప్పొచ్చా? ఎస్ చెప్పొచ్చు. అప్పుడు మరి బీడీ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? బీడీ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏబి ఇంటూ బీసీ బై ఏసీ అవుతుంది అనొచ్చా? ఏబి ఇంటూ బీసీ బై ఏమనొచ్చండి, ఏసీ అవుతుంది అనొచ్చా? ఎందుకంటే ఈ ఏసీ ఇంటూ బీడీ ఆ ప్రోడక్ట్ ఏబి ఇంటూ బీసీ ఆ ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి క్లియర్. ఎస్, ఇది గుర్తుంచుకోండి. దీని నుంచి బీడీ వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. దాని నుంచి మీరు బీడీ కావాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బీడీ ఒకవేళ కావాలి అంటే బీడీ ఈక్వల్ ఏమవుతుందండి, ఏబి ఇంటూ బీసీ బై ఏసీ. నేను యూజ్ చేస్తే ఆటోమేటిక్గా బీడీ వాల్యూ వచ్చేస్తుంది, రైట్? నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సర్కిల్ ఇన్స్క్రైబ్ చేసినప్పుడు ఆ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది? సర్కిల్ రేడియస్ ఏమవుతుంది? సి అనే వెర్టిసెస్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ని సి అనుకుందాం. నెక్స్ట్ అలాగే ఏ అనే వెర్టిసెస్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ని ఏ అనుకుందాం. బి అనే వెర్టిసెస్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ని బి అనుకోండి. అప్పుడు లోపల ఉన్న సర్కిల్ ని ఇన్ సర్కిల్ అంటాం. ఆ ఇన్ సర్కిల్ కున్న రేడియస్ ఏదైతే ఉందో దానిని మనం ఇన్ రేడియస్ అంటాం. సో ఈ ఓడి లెంత్ ని మనం ఏమంటామంటే ఇన్ రేడియస్ అంటామండి. సో ఆర్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ వాల్యూ ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ ది టూ లెగ్స్ మైనస్ హైపోటెన్యూస్ బై 2 అవుతుంది. దీన్ని యాక్చువల్గా జామెట్రీలో టాంజెంట్ లెంత్ బేస్ చేసుకొని అంటే ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి సర్కిల్ మీద డ్రా చేసిన టాంజెంట్ లెంత్ ఈక్వల్గా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి మైనస్ బి బై 2 చెప్పొచ్చు. ఓకే, ప్రస్తుతానికి ఆ కాన్సెప్ట్ తెలియకపోయినా కూడా మనం జనరల్గా ఇంకెలా చెప్పొచ్చు చూడండి ఒకసారి. మనకి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్, గుర్తుందా? డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్ లేదా ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ అనొచ్చా? ఇక్కడ డెల్టా అంటే ఏంటండి? డెల్టా అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుంది ఇక్కడ? హాఫ్ బేస్ ఏమో ఏ, హైట్ ఏమో సి. హాఫ్ బేస్ ఏమో ఏ, హైట్ ఏమో సి. సో ఏమవుతుంది అనొచ్చండి? హాఫ్ ఏసీ అనొచ్చా? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమనొచ్చు? హాఫ్ ఏసీ అనొచ్చా? ఎస్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది. 2 గెట్స్ క్యాన్సిల్, రైట్? ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఒక సైడ్ కదా. ఓకే, సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ వాల్యూ చెప్తారా?
ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ac అనొచ్చా ఎస్ సో ఈజ్ ఈక్వల్ లెఫ్ట్ రైట్ లో రైట్ లెఫ్ట్ లో రాసాను అనుకోండి లేదా 2ac ఈక్వల్ టు ఏమనొచ్చు ఈ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే బి స్క్వేర్ అనొచ్చా ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందండి హైపోటెన్యూస్కి ఈక్వల్ అవుతుంది అనొచ్చా హైపోటెన్యూస్కి ఈక్వల్ అవుతుంది అనొచ్చా సో ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేయచ్చా ఎస్ ఇచ్చుండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది అంటే ఏ ప్లస్ సి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి మైనస్ బి అనొచ్చా ఎస్ ఇది 2ac వాల్యూ అదే ఏసీ వాల్యూ అంటే ఏ ప్లస్ సి ప్లస్ బి ఏ ప్లస్ సి మైనస్ బి బై 2 ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఏసీ బదులు మనం అది రాసేస్తే అంటే ఇదంతా ఏసీ రాసాం అనుకోండి ఏసీ మనం ఆర్ వాల్యూ అంటే ఏంటి ఏసీ బై ఇదంతా కదా సో డైరెక్ట్గా రాసేస్తాను సో ఆర్ ఈక్వల్ టు ఇదేమో ఏసీ వాల్యూ యాక్చువల్గా బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి క్యాన్సిల్ ఇంకేం మిగిలింది మనకి ఏ ప్లస్ సి మైనస్ బి బై 2 సో ఆర్ వాల్యూ ఏమనొచ్చండి ఏ ప్లస్ సి మైనస్ బి బై 2 అంటే ప్రూఫ్ అయితే ఇది సింపుల్గా చెప్పాలి అంటే సమ్ ఆఫ్ ది టూ లెగ్స్ మైనస్ హైపోటెన్యూస్ బై 2 అండి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ ది టూ లెగ్స్ మైనస్ హైపోటెన్యూస్ బై 2 సమ్ ఆఫ్ ది టూ లెగ్స్ మైనస్ హైపోటెన్యూస్ బై 2 జామెట్రీలో ఇదే ప్రూఫ్ మనం వేరేగా కూడా డిస్కస్ చేస్తాం సో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఇది మీరు ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఆన్సర్ ఏంటనేది ఈ ఇన్ రేడియస్ ఎంత ఇన్ రేడియస్ ఏమవుతుంది 5 12 13కి 5 12 13 కనుక ఉంటే సైడ్స్ ఇన్ రేడియస్ ఎంత అనేది మీరు చెప్పాల్సి నెక్స్ట్ చూడండి అదే ఒక సెమీ సర్కిల్ ఉంది అనుకోండి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సెమీ సర్కిల్ ఉన్నప్పుడు ఆ సెమీ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది ఆ సెమీ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 15 అనుకున్నాం ఇది ఒక 20 అనుకోండి ఇది ఒక 25 అనుకోండి ఈ సెమీ సర్కిల్ రేడియస్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి ఈ సెమీ సర్కిల్ రేడియస్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి సెమీ సర్కిల్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్గా ఇదే ఫిగర్ ఇటువైపు కూడా డ్రా చేస్తాను ఎగ్జాక్ట్గా ఇదే ఫిగర్ ఇటువైపు కూడా డ్రా చేస్తాను అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇలా కంప్లీట్ ఫుల్ సర్కిల్ వస్తుందా కంప్లీట్ ఫుల్ సర్కిల్ వస్తుందా చూడండి డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉండబోతుంది ఫుల్ సర్కిల్ మిడిల్లో డైరెక్ట్ ఇలా వచ్చేస్తుంది రైట్ ఇప్పుడు చూడండి ఇది 15 ఇది 20 ఇది 25 అనుకోండి సో మనం ఇన్ రేడియస్ చెప్పాలనుకుంటున్నాం అదైనా లేదా ఇదైనా మనకు తెలుసు ఇన్ రేడియస్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ సో ఈ ట్రయాంగిల్ కి ఏరియా ఏమవుతుందండి ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్ ఏరియా ఏంటి హాఫ్ బేస్ ఇంటూ హైట్ 150 సో ఏడిసి ట్రయాంగిల్ ఏరియా అవుతుందండి ఏడిసి ట్రయాంగిల్ ఏరియా అవుతుంది దానికి డబుల్ కదా 2 ఆఫ్ 150 అంటే ఎంత అవుతుందండి
300 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏడిసి ఏరియా ఏమవుతుందనొచ్చు 300 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా వచ్చి 300 స్క్వేర్ సెంటీమీటర్స్ బై ఎస్ అంటే సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్ ఏమవుతుందో చూడండి ఇక్కడ 25 అంటే పెరిమీటర్లో హాఫ్ వాల్యూ కదా, పెరిమీటర్లో హాఫ్ వాల్యూ చూడండి, పెరిమీటర్లో హాఫ్ వాల్యూ. పెరిమీటర్ 25 ప్లస్ 25 50, 50 ప్లస్ 30, 50 ప్లస్ 30 80, 80/2, 80/2, 80/2 అంటే ఎంత వస్తుందండి 40. 80/2 అంటే ఎంత వస్తుంది 40. చూడండి ఇక్కడ ఎస్ అంటే ఏమవుతుంది అంటే 25 ప్లస్ 25 ప్లస్ 30/2 అంటే సో 300/40, 30/4 అంటే 7.5 సెంటీమీటర్స్ అనేది ఇన్ రేడియస్ అవుతుంది. ఈ కేసులో ఇన్ రేడియస్ ఎంత వచ్చిందండి 7.5 సెంటీమీటర్స్. క్లియర్? నెక్స్ట్ ప్రాపర్టీ, ఒకవేళ అదే సెమీ సర్కిల్ ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ మీద ఉంది అనుకోండి, ఇప్పుడు దానికి రేడియస్ ఏమవుతుంది? ఇప్పుడు దానికి రేడియస్ ఏమవుతుంది చూడండి. ఎప్పుడైనా సరే రేడియస్ టాంజెంట్ మీద చేసే లైన్ అది ఎప్పుడు కూడా పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. అది పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. డయాగ్రామ్ ఇలా వచ్చింది కానీ నిజానికి అవి పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఈ విధంగా చూడండి, ఇది ఆర్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్తో ఒక స్క్వేర్ తయారవుతుంది. ఆర్తో స్క్వేర్ తయారైనప్పుడు సో స్క్వేర్ సైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో స్క్వేర్ సైడ్ ఎలా చెప్తాం? ఆర్ ఈక్వల్ టు ఇందాక చెప్పుకున్నాం కదా, బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హైట్. అదే ఇక్కడ ఈ సెమీ సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది. హైపోటెన్యూస్ పైన గనక సెమీ సర్కిల్ ఉంటే ఆ సెమీ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది అంటే బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హైట్ అవుతుంది. బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హైట్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఈ ప్రాపర్టీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బి దగ్గర రైట్ యాంగిల్ ఉందండి. బి నుంచి ఏసీ పైకి ఒక రైట్ యాంగిల్ మనం డ్రా చేస్తే చూడండి, ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ ని బేస్ చేసుకొని వస్తుంది ప్రాపర్టీ. బట్ ఈ ప్రాపర్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రూఫ్ మనం జామెట్రీలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అది సిమిలారిటీ ట్రయాంగిల్స్ ని బేస్ చేసుకొని మనం ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇలా ఉన్నప్పుడు బిఏ స్క్వేర్ వాల్యూ మనం ఏం చెప్పొచ్చు అంటే చూడండి, బిఏ స్క్వేర్ వాల్యూ రైట్ యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి వెట్టెక్స్ దగ్గర బిఏ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది అంటే ఏ నుంచి ఏడి ఇంటూ ఏసీకి ఈక్వల్ అవుతుంది. బిఏ స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఏడి ఇంటూ ఏసీకి ఈక్వల్ అవుతుంది. బిఏ స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఏడి ఇంటూ ఏసీ. నెక్స్ట్ అలాగే మీరు చెప్పడానికి ట్రై చేయండి. బీసీ స్క్వేర్ వాల్యూ ఇచ్చండి, రైట్ యాంగిల్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ నుంచి వెట్టెక్స్ కి బీసీ స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అనొచ్చు సిడి ఇంటూ సిఏ. రైట్ యాంగిల్ నుంచి వెట్టెక్స్ కి ఆ బీసీ స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నాం సిడి ఇంటూ సిఏ.
బీసీ స్క్వేర్ వాల్యూ, బీసీ స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందండి? సిడి ఇంటూ సిఏ, సిడి ఇంటూ సిఏ. నెక్స్ట్ అలాగే బీడీ స్క్వేర్ వాల్యూ చూడండి. బీడీ స్క్వేర్ వాల్యూ ఏమవుతుందండి? రైట్ యాంగిల్ నుంచి డి వరకు మనం ఈ లైన్ చెప్పాలనుకుంటున్నాం. అది దేనికి ఈక్వల్ అవుతుంది అనొచ్చు? డిఏ ఇంటూ డిసి, డిఏ ఇంటూ డిసి. బీడీ స్క్వేర్ వాల్యూ, బీడీ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది అనొచ్చు? డిఏ ఇంటూ డిసి, డిఏ ఇంటూ డిసి. రైట్. నెక్స్ట్ అలాగే ఇది ఈక్వేషన్ 1 అన్నాం. ఇది ఈక్వేషన్ 1, అలాగే ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 రాసినట్టయితే బిఏ స్క్వేర్ బై బిసి స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏసి బై సిడి ఇంటూ సిఏ. సిఏ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏడి ఇస్ టు సిడి అనేది ఎలా ఉందండి? బిఏ స్క్వేర్ ఇస్ టు బీసీ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ. చూడండి, ఈ ఏడి ఈస్ టు డిసి, ఏడి ఈస్ టు డిసి ఏమొచ్చిందండి? బిఏ స్క్వేర్ ఈస్ టు బిసి స్క్వేర్. ఇవి ఇంపార్టెంట్ అండి, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. కమా నెక్స్ట్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకవేళ ఇలా 2 ఈక్వల్ సర్కిల్స్ ఉన్నప్పుడు మనం రేడియస్ చెప్పాలి అనుకోండి. 2 ఈక్వల్ సర్కిల్స్ ని ఈ విధంగా ఇన్స్క్రైబ్ చేస్తే దానికి రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఆర్ 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 మనం అనొచ్చా? మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆర్ వాల్యూ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. లేదా అదైనా ఇదైనా సేమ్, ఆర్ వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నాను చూడండి. ఇలా 3 ట్రయాంగిల్స్ డ్రా చేసుకోవచ్చా? దీని ఏదో సమ్ ఓ అన్నాను, దాని ఏదో ఓ అన్నాను. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ట్రయాంగిల్ ఏబిసి ఏరియా, ట్రయాంగిల్ ఏబిసి ఏరియా దేనికి ఈక్వల్ అనొచ్చు? ట్రయాంగిల్ ఓఏబి ప్లస్ ట్రయాంగిల్ ఓబిసి ప్లస్ ట్రయాంగిల్ సిఓఏ ఈక్వల్ అనొచ్చా? ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఏమనొచ్చండి? ఇది ఏ అనుకోండి, ఏకి ఆపోజిట్గా ఉండేది. సికి ఆపోజిట్గా ఉండే సైడ్ని సి అనుకున్నాం. బికి ఆపోజిట్గా ఉండే సైడ్ని బి అనుకున్నాం. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి ఏరియా అనొచ్చు హాఫ్ ఏసి, హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఇది. ఓకే, హాఫ్ ఏసి ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏఓబి చూడండి జాగ్రత్తగా. ట్రయాంగిల్ ఏఓబి చూడండి, ట్రయాంగిల్ ఏఓబి లేదా ట్రయాంగిల్ ఓఏబి, ట్రయాంగిల్ ఓబిసి, అలాగే ట్రయాంగిల్ సిఓఏ చూడండి. ట్రయాంగిల్ ఓఏబి కనుక తీసుకుంటే ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ట్రయాంగిల్ ఓబిసి కనుక తీసుకుంటే ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. అలాగే ట్రయాంగిల్ ఏఓసి కనుక తీసుకుంటే ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. రైట్. హాఫ్ ఏసీ ఈక్వల్ టు ఏమనొచ్చు చూడండి. ఓఏబి ఏరియా ఏమవుతుంది? హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఏమవుతుందండి? ఇక్కడ హైట్ 3r అవుతుంది, హైట్ 3r. నెక్స్ట్ అలాగే ఓబిసి ఏరియా హాఫ్ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ సిఓ ఏరియా హాఫ్ బేస్ ఇంటూ
హైట్. సో ఇక్కడ హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది అన్నిట్లో. ఏసీ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ కామన్ తీస్తే 3c ప్లస్ ఏ ప్లస్ బి, లేదా ఆర్ వాల్యూ ఏమవుతుంది అంటే ఏసీ బై, అంటే 2 legs ప్రొడక్ట్. ఏసీ అంటే ఏంటి అక్కడ 2 legs ప్రొడక్ట్, 2 legs ప్రొడక్ట్ బై 3c ప్లస్ ఏ ప్లస్ బి. ఇది ఫార్ములా గుర్తు రాకపోయినా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అన్న కాన్సెప్ట్ తెలిస్తే మీరు రేడియస్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. క్లియర్? ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తానండి, దానికి సంబంధించిన రేడియస్ మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకవేళ 3 సర్కిల్స్ కనుక ఉన్నట్టయితే, 3 ఈక్వల్ సర్కిల్స్ కనుక ఉన్నట్టయితే ఆ ఈక్వల్ సర్కిల్స్ యొక్క రేడియస్ ఎంత, ఇది మీరు క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయండి. క్లియర్? వెరీ గుడ్. ఓకే అండి, విష్ యూ ఆల్ ద బెస్ట్.